ఓకే, ఇప్పుడు ఒకే మాటలో ఇప్పుడు సంస్కృతం నేర్చుకుంటే ఏమొస్తుంది అనే ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సమాధానం? సంస్కృతం నేర్చుకుంటే ఏమి రాదు అని అడుగుతాను నేను. అందువల్ల సంస్కృతం నేర్చుకుంటే ఏమొస్తుంది అన్నారు మీరు, సంస్కృతం నేర్చుకుంటే ఏమి రాదంటాను నేను. ఏమి రాదు అని క్వశ్చన్ మార్క్ వేస్తాను. రానిదంటూ ఏముంది, అన్ని వాడికి కరతలామలకం అవుతుంది. సంస్కృత భాష చేతిలో ఉంటే వాడి చేతిలో ఒక వజ్రాయుధం ఉన్నట్టే, ఇంద్ర వజ్రాయుధంలా ఉన్నట్టే. అది ఎప్పటికైనా ఎలాగైనా మనకి పనికొచ్చేదే. కాబట్టి ఉద్యోగాల ద్వారా ప్రభుత్వాలని నమ్ముకోని పక్షంలో ఒక ముందు ఏం చెయ్యొచ్చు అంటే, మీరు సంస్కృత భాష నేర్చుకుని ఉద్యోగం చేస్తావా చేయవా అనే విషయం పక్కకి పెడితే, అసలు సంస్కృత భాష నేర్చుకుంటే మన ధర్మానికి ఎవడైతే కీడు చేయడానికి వస్తూ ఉన్నాడో, ఈవేళ మన యొక్క భాష కానీ మన ధర్మం కానీ ఎలా ఉంది అంటే ఒక యాక్వేరియంలో చేపపిల్ల ఉంది, ఎవడే పక్క నుంచి రాయేస్తాడో తెలియకుండా ఉంది. అలాంటి వాడిని ముందు మనం నిలువరించాలి అంటే ఏం కావాలి అంటే, ముందు మనకి ఇదిగో నా గ్రంథం గురించి మాట్లాడుతున్నావు నువ్వు, ఇదిగో నా గ్రంథంలో ఇది అర్థం ఇక్కడ ఉంది, దీని భావం ఇది, నీకు ఏదైనా కానీ తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే చుప్చాప్ కూర్చో అని చెప్పడానికి వీలుంటుంది. కాబట్టి సంస్కృత భాష నేర్చుకుంటే మనం దేన్ని కాపాడిన వాళ్ళు అవుతామంటే సంస్కృతిని కాపాడిన వాళ్ళు అవుతాం, అలాగే ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం, మన యొక్క ఏవైతే సంప్రదాయం ఉందో దాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతిదీ కూడా కోటి విద్యలు కూటి కొరకే అన్నారు, కానీ సంస్కృత విద్య మాత్రం ఏదైతే విద్య ఉందో ఇది కూటి కోసం కదాచిత్ పనికొస్తుంది, కానీ కూటి కంటే ముందు కాటికి చేరే లోపల మనం ఏం చేయాలో ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి అలాంటి భాష సంస్కృత